మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తెచ్చుకొని మీ అద్దకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని దయచేసిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, జీవగలిగిన దేవుని పిల్లారా, ఏ మాటల చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఒకసారి మనం వాటిని ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన దేవుని పిల్లారా, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించును అని రాయబడింది. అంటే నీతిమంతుడైన నా సేవకుడు అంటే పరలోకమందున్న మా దేవుడు మహానుభావుడైన యేసుక్రీస్తు వారిని గురించి చెబుతూ, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించును. అంటే దోషములు భరించాలంటే ఈ దోషములను ఎవరి మీద వేసుకోవాలా? ఆయన మీద వేసుకోవాలి. దేవుని పిల్లలు ఎవరైనా చూడండి, ఒక వ్యక్తి దగ్గర అప్పున్నాడు అనుకో, పోయి ఆమె ఉంటాడు. అర్థం ఏంటి? ఇదిగో అతను కట్టకపోతే ఆ బాకీ ఎవరు కట్టాలా? నేనే కడతాను అంటాడు. అంటే అర్థమైంది, ఇక్కడేం చెప్తున్నాడు? దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. నీతిమంతుడైన నా సేవకుడు ఏం చేశాడంటే జనుల దోషములన్నీ ఆయన మీద వేసుకొని జనులకు హామీగా ఉండేది ఏం చేశాడంటే ఆయన భరిస్తున్నాడు ఈ బరువులన్నీ అంటున్నాడు. దేవుని పిల్లారా, నిజంగా నీతిమంతుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి భూమి మీద ఉన్న తన ప్రజలందరూ కూడా ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఏం చేయాలంటే వారి దోషములన్నీ ఆయన మీద మోపి నిజంగా ఆయన ఇచ్చే ఒక విడుదల, ఒక సంతోషం, ఆనందం భూమి మీద ఉన్న ప్రజలందరూ పొందినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగోనైనా మా కొరకు ఒక సేవకుడిని నియమించావయ్యా. ఇదిగో నా తండ్రి, మా దోషములని అతని మీద మోపుకొని నా తండ్రి నాయన మాకు విడుదల కలుగు చేస్తానంటున్నాడు తండ్రి. భూమి మీద నీ పిల్లలందరూ కూడా నాయన నీతిమంతుడైన నాయన నీ సేవకుడి దగ్గరికి వచ్చి వారి దోషములను క్షమించగలిగే మహానుభావుడు యేసయ్యేనని ఆయన పాదాల మీద పడి తండ్రి వారి పాపాలు ఒప్పుకొని వాళ్ళ దోషాలు తొలగించుకొని నీతిమంతులుగా మారునట్లు సహాయం చేయమని అడుగుతూ తండ్రి, ఎంతమంది అయితే కుటుంబాల్లో నెమ్మదిని, ఆరోగ్యం లేకున్నారో వారికి మంచి ఆరోగ్యం, నెమ్మదిని ఇచ్చి తండ్రి, ఇదిగో ఉద్యోగాల కోసం, చేతి పనుల కోసం నైనా, చదువుల కోసం నా తండ్రి, వ్యాపారాల నిమిత్తం పిల్లలు బయటికి వెళ్ళి ఉండగా తండ్రి తిరిగి మంచి బిడ్డల ఆరోగ్యంతో గృహాలకు చేర్చి తండ్రి అందరూ సాయంత్రం ఇంట్లో కూర్చొని నేను ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే భాగ్యమును గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.